మహాభారత గ్రంథాన్ని అసలు రచించిన మహర్షి ఎవరు? ఏ. వాల్మీకి, బి. వేదవ్యాసుడు, సి. విశ్వామిత్రుడు, డి. అగస్త్యుడు. కరెక్ట్ ఆన్సర్ బి. వేదవ్యాసుడు. వేదవ్యాసుడు చెప్తుండగా మహాభారతాన్ని తన దంతంతో రాసిన దేవుడెవరు? ఏ. శ్రీకృష్ణుడు, బి. కుమారస్వామి, సి. వినాయకుడు, డి. హనుమంతుడు. కరెక్ట్ ఆన్సర్ సి. వినాయకుడు. భీష్ముడి అసలు పేరేంటి? ఏ. దేవవ్రతుడు, బి. శంతనుడు, సి. విచిత్రవీర్యుడు, డి. చిత్రగదుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. దేవవ్రతుడు. భీష్ముడి తల్లి ఎవరు? ఏ. సత్యవతి, బి. కుంతీదేవి, సి. గంగాదేవి, డి. గగాంధారి. కరెక్ట్ ఆన్సర్ సి. గంగాదేవి దేవి. సత్యవతిని వివాహం చేసుకోవడం కోసం భీష్ముడు తీసుకున్న భయంకరమైన ప్రతిజ్ఞ ఏది? ఏ. లంకను జయించడం, బి. వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండటం, సి. రాజ్యాన్ని విడిచి వెళ్ళటం, డి. యుద్ధం చేయకపోవటం. కరెక్ట్ ఆన్సర్ బి. వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండటం. హస్తినాపుర మహారాజైన శంతనుడి రెండవ భార్య ఎవరు? ఏ. గాంధారి, బి. కుంతి, సి. అంబిక, డి. సత్యవతి. కరెక్ట్ ఆన్సర్ డి. సత్యవతి. ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు ఎవరి అనుగ్రహం వల్ల జన్మించారు? ఏ. భీష్ముడు, బి. వేదవ్యాసుడు, సి. పరశురాముడు, డి. ద్రోణాచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ బి. వేదవ్యాసుడు. గాంధారి ఏ రాజ్యానికి చెందిన యువరాజ్ఞి? ఏ. పాంచాల దేశం, బి. మత్స్య దేశం, సి. మగధ దేశం, డి. గాంధార దేశం. కరెక్ట్ ఆన్సర్ డి. గాంధార దేశం. పుత్రవియోగంతో బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి కంటి చూపు లేకపోయినా కురుక్షేత్ర యుద్ధాన్ని లైవ్లో చూసేలా దివ్య దృష్టి పొందినది ఎవరు? ఏ. విదురుడు, బి. శకుని, సి. సంజయుడు, డి. కృపాచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ సి. సంజయుడు. పాండురాజు భార్యలైన కుంతీదేవి, మాద్రిల స్వంత ఊర్లు ఏవి? ఏ. సూరసేన, మద్రదేశం, బి. కాశీ మరియు కోసల్, సి. అవంతి మరియు కళింగ, డి. ద్వారక మరియు హస్తినాపురం. కరెక్ట్ ఆన్సర్ ఏ. సూరసేన, మద్రదేశం, మాద్రి. కుంతీదేవికి దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రం వల్ల జన్మించిన మొదటి సంతానం ఎవరు? ఏ. ధర్మరాజు, బి. అర్జునుడు, సి. కర్ణుడు, డి. భీముడు. కరెక్ట్ ఆన్సర్ సి. కర్ణుడు. కుంతీదేవి యమధర్మరాజు అనుగ్రహంతో కన్న కుమారుడు ఎవరు? ఏ. యుధిష్ఠిరుడు, బి. భీముడు, సి. నకులుడు, డి. సహదేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. యుధిష్ఠిరుడు. వాయుదేవుని అనుగ్రహంతో కుంతీదేవికి జన్మించిన మహాపరాక్రమశాలి ఎవరు? ఏ. అర్జునుడు, బి. కర్ణుడు, సి. భీముడు, డి. సహదేవుడు.
కరెక్ట్ ఆన్సర్ సి భీముడు. ఇంద్రుని వరప్రసాదంతో కుంతీదేవికి జన్మించిన గొప్ప విలుకాడి ఎవరు? ఏ నకులుడు, బి కర్ణుడు, సి ధర్మరాజు, డి అర్జునుడు. కరెక్ట్ ఆన్సర్ డి అర్జునుడు. పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి అశ్వినీ దేవతల వల్ల జన్మించిన కవల పిల్లలు ఎవరు? ఏ భీముడు, అర్జునుడు, బి నకులుడు, సహదేవుడు, సి ధర్మరాజు, విదురుడు, డి దుర్యోధనుడు, దుశ్శాసనుడు. కరెక్ట్ ఆన్సర్ బి నకులుడు, సహదేవుడు. గాంధారికి ఎంతమంది కుమారులు జన్మించారు? ఏ 5 మంది, బి 50 మంది, సి 100 మంది, డి 105 మంది. కరెక్ట్ ఆన్సర్ సి 100 మంది. 100 మంది కౌరవులతో పాటు గాంధారికి జన్మించిన ఏకైక కుమార్తె ఎవరు? ఏ ఉత్తర, బి దుశ్శల, సి సుభద్ర, డి ద్రౌపది. కరెక్ట్ ఆన్సర్ బి దుశ్శల. కౌరవులలో అందరికంటే పెద్దవాడు ఎవరు? ఏ దుర్యోధనుడు, బి దుశ్శాసనుడు, సి వికర్ణుడు, డి యుయుత్సుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ దుర్యోధనుడు. కౌరవులలో ధర్మపక్షాన నిలబడి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు పోరాడిన దుర్యోధనుడి తమ్ముడు ఎవరు? ఏ వికర్ణుడు, బి దుర్ముఖుడు, సి యుయుత్సుడు, డి జలసంధుడు. కరెక్ట్ ఆన్సర్ సి యుయుత్సుడు. కౌరవుల నాశనానికి ప్రధాన కారకుడైన శకుని గాంధారికి ఏమవుతాడు? ఏ తండ్రి, బి సోదరుడు, సి కుమారుడు, డి భర్త. కరెక్ట్ ఆన్సర్ బి సోదరుడు.